వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇఫోరియా మూవీ అనేది రిలీజ్ అయింది. ఆ మూవీ ఎలా ఉంది, ఆ మూవీ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఆ మూవీలో కాస్ట్ అనేది ఎలా వాళ్ళు నటించారు, దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. విజ్ఞాన్ గారు, ఇఫోరియా మూవీ రిలీజ్ అయింది. సో మూవీ మీకు నచ్చిందా, నచ్చలేదా? మూవీకి ఎన్ని రేటింగ్స్ ఇస్తారు? ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? గుణశేఖర్ గారి సినిమా వస్తుంది అంటే 3 దశాబ్దాల నుంచి ఉన్న డైరెక్టర్. ఆయన మీద ఇండస్ట్రీకి హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఒక అపారమైన గౌరవం అనేది ఉంటుంది. అండ్ తన సొంత నిర్మాణ సంస్థల్లోనే సినిమాలు తీస్తాడు. భారీ భారీ సెటిల్ వేయడంలో దిట్ట. మనం ఎన్నో చూసాం, ఒక్కడు, వరుడు, అండ్ అప్పట్లో రామాయణం కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, లాస్ట్ శాకుంతలం దగ్గర ఆగిపోయింది. అయితే విషయం ఏంటంటే, ఒకటి, ఈ సినిమా గురించి చెప్పే ముందు శాకుంతలం గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. చరిత్రలు మనకి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. చరిత్రలు తీయాలంటే భారీ బడ్జెట్ అవుతుంది. ఆ భారీ బడ్జెట్ని రికవర్ చేయాలంటే భారీ హీరోలు కావాలి, మార్కెట్ అంత ఉండాలి, అవునా? లేదా విజువల్స్ అలా కట్టిపడేయాలి ఈ రోజుల్లో. లేదు, విజువల్ వండర్ లేదు, రావట్లేదు థియేటర్కి. కానీ మనం వాడికి నీతి చెప్పాలి అనే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. ఎలా చెప్పాలి? నెంబర్ 1, ఇప్పుడు మొన్న మహావతార్ నరసింహ ఇలా కార్టూన్ రూపంలో చెప్పారు. ఇప్పుడు అదే సినిమా రూపంలో చెప్పొచ్చు, కానీ ఆ పిల్లోడికి 300 కోట్లు తెచ్చే మార్కెట్ ఉండదు. పోనీ నరసింహస్వామి గెటప్ నువ్వు ఎంత పెద్ద హీరో కేస్తే ఇక్కడ సింహమేగా, వాళ్ళు తేలేరు, అవునా? కాబట్టి యానిమేటెడ్ సిరీస్ వచ్చింది. యానిమేటెడ్ కాకుండా, పుస్తకం చదివినట్టు కాకుండా, జస్ట్ అట్లీస్ట్ నటీనటులు చెప్పినా కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది కదా. శాకుంతలం ఈజ్ అ వెరీ గుడ్ స్టోరీ, భరతుడి స్టోరీ. కానీ వీళ్ళందరూ విజువల్స్ బాగాలేవు, గ్రాఫిక్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని వచ్చారే కానీ ఎవరు కూడా చరిత్ర తెలుసుకోవాలనుకోవాలి. అవును, నిజం. పుస్తకం చదివే కంటే బెటరే కదా. అవును, ఒక పిల్లలందరినీ కూర్చోబెడితే నేర్చుకోరు. అట్లా ఫెయిల్ అయింది. బట్ గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు, సమాజానికి ఏదో మెసేజ్ ఇద్దామని. సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళీ యుఫోరియా అనే ఒక టైటిల్తో వచ్చాడు. ఇందులో భారీ సెట్టింగ్లు అవి ఇవి ఏమీ వేయాల. నా నుంచి సమాజానికి ఏదో చెప్పాలని శాకుంతలంతో వస్తే మీరు దాన్ని సరిగ్గా ఆదరించాల. పోనీ సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇంకొకటి తీసుకొస్తా, మీకు నచ్చే విధంగానే బడ్జెట్ పెడతా, మీకు నచ్చే ఆర్టిస్టులనే తీసుకొస్తా, మీకు నచ్చినటువంటి రసవత్తరంగా కథ సాగిస్తా, ఇదైనా చూసి చావండి అన్నాడు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా యుఫోరియా. లాంగ్ బ్యాక్ మన ఈ జూబ్లీ హిల్స్లో ఒక ఘటన జరిగింది. 17 ఇయర్స్ అమ్మాయి పైన 5-6 అబ్బాయిలు కలిసి, అది చాలామందికి అది చదివినప్పుడు కోపం వచ్చింది. అలాంటి వార్తలు విన్న ప్రతిసారి కోపం వస్తూనే ఉంటుంది. ఆ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నాడు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ హీరోయిన్, మన దురంధర్ హీరోయిన్ సారా అర్జున్. ఈ అమ్మాయి యాక్చువల్ కథ ఏంటంటే, ఫ్రెండ్స్తో సరదాగా పబ్బుకి వెళ్ళొద్ది. అక్కడ మాదక ద్రవ్యాలకు అలవాటైన వాళ్ళు ఈమెను కూడా కొంచెం ట్రాప్ చేసి ఎక్కించుకుంటారు, అఘాయిత్యం చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్ల జరిగింది ఇంట్లో చెప్పుద్ది, వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఇట్లాంటి కేసులని పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళకి శిక్ష పడిందా లేదా చూడాలి. నెంబర్ 1, ఇట్లాంటి కేసులలో లాస్ట్ టైం ఎన్కౌంటర్ జరిగింది మనకి ఇక్కడ తెలంగాణలో. అవును, వాళ్ళు దిశ అక్కడ ఆంధ్రాలో పెట్టారు. అలాంటి వాళ్ళు అంటే ఎన్కౌంటర్లు అవుతారు. మరి ఇక్కడ ఏంటంటే, ఈ కేసులో ఉన్న ఈ 5-6 పిల్లలు కూడా పెద్ద పెద్ద మంత్రుల కొడుకులు, పెద్ద రాజకీయవేత్తల కొడుకులు, పారిశ్రామికవేత్తల కొడుకులు, ఫుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట, మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఈ పోలీస్ ఎలా డీల్ చేశాడు అనేది కాన్సెప్ట్. ఇట్లా కథ సాగే టైంలో అందులో ఒక కొడుకుకు సంబంధించినటువంటి తల్లి మన భూమిక, ఇందులో నాకు భాగం ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేయండి, నాకు కూడా శిక్ష వేయండి అని వస్తుంది తెర మీదకి. అంటే తన ప్రాబ్లం, ఎంత కొడుకైనా తప్పు చేస్తే తప్పే అది అని చట్టాన్ని గౌరవిస్తూ, అండ్ ఒక తల్లిలాగా అయ్యో నా కొడుకుకి శిక్ష పడుతుంది అని బాధపడే క్యారెక్టర్లో ఒదిగిపోయింది. అండ్ పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్లో కూడా మీనన్, ఇంకా ఒకరు కాదు, ఇద్దరు కాదు, విఘ్నే, అందరూ కూడా ఎంత బాగా చేశారు అంటే, చూస్తున్నంతసేపు అరే ఇది కదా సినిమా, మనము సమాజానికి చూపించాలి, ఇది కదా సినిమా, దీన్ని యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలి, ఎట్లాంటి చెడు పోకలకు వెళ్తున్నారో ఇట్లా చూసి నేర్చుకోవాలి అన్న అంశాలు అన్నీ పుష్కలంగా మిళితమైన సినిమా ఇది. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ అసలు ఆ కథను ఎంచుకోవడమే గొప్ప సాహసం.
ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటి స్టోరీస్‌తో మనకు ఓటీటీలో చాలా వెబ్ సీరీస్‌లు వచ్చాయి, మూవీస్‌లో వచ్చాయి. చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని అన్నీ వచ్చాయి మనకి. చూసినవే అయినప్పటికీ కూడా ఇలాంటి ఒక సినిమా సమాజానికి చూపించాలన్న ఫీలింగ్ చూసే ప్రతి ఒక్కడికి కలుగుద్ది. అలా గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు. నటీనటుల పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. చైత్ర క్యారెక్టర్‌లో సారా అర్జున్ కూడా ఒదిగిపోయింది ఇంకా చెప్పాలి అంటే. ఈ అమ్మాయి నన్ను అడిగితే ఈ ఈ సినిమా సైన్ చేశాక 'దురంధర్' చేసిందేమో. ఓకే. మేబీ. ఎందుకంటే తెలీదు. ఎప్పటినుంచో షూట్ అవుతుంది ఇది. ఇప్పటికి రిలీజ్ అయింది. అండ్ 'కాలభైరవ' మ్యూజిక్ కానీ, టేకింగ్ విధానం కానీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, ఆలోచింపజేసే డైలాగ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎవ్రీథింగ్ కూడా ది బెస్ట్ మూవీ చూసామన్న ఫీలింగ్ కలుగుద్ది. ఓకే. అండ్ టెక్నికల్ వాల్యూస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు నేను స్టార్టింగ్ శాకుంతలని చెప్పాను అంటే, టెక్నికల్‌గా మనం చెప్పాలనుకున్న అంత బడ్జెట్ లేనప్పుడు టెక్నికల్‌గా కొన్ని చోట్ల మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తది. బట్ ఇక్కడ అలా కూడా కాంప్రమైజ్ అవ్వాల. ఖచ్చితంగా సమాజానికి నా నుంచి ఏదో ఇవ్వాలి అన్న తపనతో గుణశేఖర్ గారు తీసినటువంటి సినిమా. అండ్ నన్నడిగితే ఈ సంవత్సరానికి 2026 ఇయర్‌కి ఈ స్టార్టింగ్ ఈ సినిమా వచ్చింది. ఇయర్ ఎండ్ వరకు ఎన్ని సినిమాలొచ్చినా, ఈ సంవత్సరం అవార్డులన్నీ కూడా ఈ సినిమాకెళ్ళాలని కోరుకుంటాను. అంటే మీరు ఈ సినిమాకి ఇచ్చే ఎన్ని రేటింగ్స్? ఔట్ ఆఫ్ 5 మీరు ఎన్ని పాయింట్స్ అని ఇవ్వగలరు? ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇచ్చే అర్హత కూడా ఎవరికి లేదు. 5/5. ఓకే. ఎందుకంటే సమాజం నేర్చుకునే అంశాలు, యూత్ అంటే ఒక లెసన్ లాంటి సినిమాలు, యువతను మోటివేట్ చేసే సినిమాలు ఎప్పటికైనా సరే ఆదరణ పొందుతూనే ఉంటాయి, అవార్డులు గెలుచుకుంటాయి. చూసిన ప్రతి ఒక్కరు 10 మందికి చూపించాలని కోరుకుంటా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.